ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రజనీకాంత్, కమల్ హాసన్ ఈ ఇద్దరి పేర్లు వింటేనే ఇండియన్ సినిమా హిస్టరీ మన కళ్ళ ముందు నిలుస్తుంది. 70s లోనే స్టార్డమ్ అందుకున్న వీళ్ళు 5 భాషల్లో 20కి పైగా సినిమాలు కలిసి చేసిన సూపర్ స్టార్స్. హిందీలో గిరఫ్తార్ వీళ్ళు కలిసి నటించిన చివరి సినిమా. అప్పటి నుంచి దాదాపు 40 ఏళ్లకు పైగా ఒకే ఫ్రేమ్లో కనిపించలేదు. ఇప్పుడు మళ్ళీ ఆ లెజెండరీ యాక్టర్స్ కాంబినేషన్ గురించి వస్తున్న న్యూస్ ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపిందా? ఇంతకీ ఏంటా సినిమా? గిరఫ్తార్ తర్వాత ఇద్దరు కలిసి కనిపించకపోవడంతో వీళ్ల మధ్య విభేదాలు ఉన్నాయా అంటూ అప్పట్లో ఎన్నో పుకార్లు చక్కర్లు కొట్టాయి. కానీ ఇటీవల సైమా అవార్డ్స్ లో కమల్ హాసన్ క్లారిటీ ఇచ్చాడు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు, సబ్జెక్ట్ కుదరలేదు అంతే అని. ఇదే మాట రజనీకాంత్ కూడా రిపీట్ చేశాడు. కమల్ నా ఫ్రెండ్ మాత్రమే కాదు, ప్రేరణ కూడా అని. ఇద్దరు ఇంకా వరుస సినిమాలు చేస్తూ కొత్త జనరేషన్ ఫ్యాన్స్ కి కూడా ఇన్స్పిరేషన్ గా మారారు. రజనీ తాజాగా కూలీతో యావరేజ్ హిట్ అందుకోగా కమల్ థగ్ లైఫ్ కు ఆశించిన రిజల్ట్ రాలేదు. ఇంతలోనే కమల్ అండ్ రజనీ కాంబినేషన్ నుంచి అనౌన్స్మెంట్ రావడంతో సినీ ప్రపంచం షాక్ అయ్యింది. ఇప్పుడు రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాతగా కొత్త సినిమా ఫిక్స్ అయ్యింది. తలైవర్ 173ని సుందర్ సి డైరెక్ట్ చేయనున్నాడు. అరుణాచలం తర్వాత 28 ఏళ్లకు రజనీ సుందర్ సి కాంబినేషన్ సెట్ అయ్యింది. కమల్ తన బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇది పాన్ ఇండియా లెవెల్లో 5 భాషల్లో తెరకెక్కబోతోందని టాక్. రజనీకాంత్ కమల్ హాసన్ కాంబినేషన్ అంటే ఒక ఎమోషన్, ఒక లెగసీ. ఇద్దరి మధ్య 50 ఏళ్ల స్నేహానికి ఇది మరో చాప్టర్. స్క్రీన్ షేర్ చేస్తారా లేదా అన్నది ఇంకా సస్పెన్స్ లోనే ఉంది. కానీ ఈ కాంబోలో సినిమా అనగానే ఫ్యాన్స్ లో ఎగ్జైట్మెంట్ పీక్స్ కి చేరింది. 2027 సంక్రాంతి రిలీజ్ టార్గెట్ గా టీం వర్క్ మొదలు పెట్టిందని సమాచారం.